స్తోత్రాలు ప్రభు అని ప్రభును స్తుతిద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి మన మీద వర్షించాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. అందరం కలిసి పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. స్థలము లేక పోవునట్లు దిగిరావాలి జడివానగా. స్థలము లేక పోవునట్లు దిగిరావాలి జడివానగా. ఆత్మశక్తి దేశమంతా, ఆత్మశక్తి దేశమంతా కానరావాలి. రాజా కానరావాలి. ఆత్మశక్తి దేశమంతా, అందరం కలిసి ఆత్మశక్తి దేశమంతా కానరావాలి. రాజా కానరావాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. ఆమేన్. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. స్తోత్రం. చప్పట్లు కొడదాం. దేవుని పిల్లారా, దేవుని ఆత్మని యొక్క ఆరాధనలో మనం పొందుకుందాం. దేవా, నన్ను నీ ఆత్మతో ఎట్లయినా నింపునైనని, నీలో నాలో ఒక ఆశ రగలాలి, మనలో ఒక ఆకలి పుట్టాలి, మనలో ఒక తృష్ణ లోపల రగలాలి. అప్పుడే దేవుడు తన ఆత్మతో మనం నింపువాడై ఉన్నాడు, తన ఆత్మతో దేవుడు మనం బలపరచువాడై ఉన్నాడు. దేవా, నీ ఆత్మని నన్ను ఎంత స్థితికైనా తీసుకువెళ్ళును ప్రభువా అని దేవుని ఆత్మ కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడికి ఆరాధనలో తన యొక్క ఆత్మతో మనం నింపు దేవుడై ఉన్నాడు. దూతల సమూహం దిగుచుండాలి,
పరలోకాన్ని చెన్న మేటులపై దూతల సమూహం దిగుచుండాలి. పరలోకాన్ని చెన్న మేటులపై మరొకసారి దూతల సమూహం దిగుచుండాలి. పరలోకాన్ని చెన్న మేటులపై యాకోబు దేవుని స్వరం వినాలి. యాకోబు దేవుని స్వరం వినాలి. సంఘమంతా వినాలి. రాజా సంఘమంతా వినాలి. యాకోబు దేవుని స్వరం అందరం కలిసి యాకోబు దేవుని స్వరం వినాలి. సంఘమంతా వినాలి. రాజా సంఘమంతా వినాలి. పరలోక మేఘం దిగి రావాలి. ఇప్పుడే పరిశుద్ధ శక్తి వర్షించాలి. ఇప్పుడే పరలోక మేఘం దిగి రావాలి. ఆమేన్. పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులు నిండాలి. ఆత్మయేరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి. ఆత్మయేరులై పారాలి. స్తోత్రం దేవా. యాకోబు దేవుని స్వరం నేను వినాలయ్యా. దేవా నీ స్వరము నాకు కావాలయ్యా. నీ ప్రత్యక్షత నాకు కావాలయ్యా. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లెక్క తిరుగుదరని నీ వాక్యం సెలవిస్తుంది కనుక దేవోక్తి నాకు కావాలి. ఇప్పుడే నా కనులను కడగండి. ఇప్పుడే నా పెదవులను కడగండి. ఇప్పుడే సహాయం చేయమని ప్రభుని అడుగుదా. ఆది సంఘపు అద్భుతములు అన్ని సంఘాలలో జరిగించుమా. ఆది సంఘపు అద్భుతములు అన్ని సంఘాలలో జరిగించుమా. అంధులు చూడాలి, బదిరీలు వినాలి. అంధులు చూడాలి, బదిరీలు వినాలి. కుంటివారు నడవాలి. రాజా కుంటివారు నడవాలి. ఆమేన్. ఆది సంఘపు అద్భుతములు అన్ని సంఘాలలో జరిగించుమా. యేసయ్యా. ఆది సంఘపు అద్భుతములు అన్ని సంఘాలలో జరిగించుమా. అంధులు చూడాలి, బదిరీలు వినాలి. ఆమేన్. అంధులు చూడాలి, బదిరీలు వినాలి. కుంటివారు నడవాలి. రాజా కుంటివారు నడవాలి. మరొకసారి కుంటివారు నడవాలి. రాజా కుంటివారు నడవాలి. పరలోక మేఘం దిగి రావాలి. పరిశుద్ధ శక్తి వర్షించాలి. అందరం కలిసి పరలోక మేఘం దిగి రావాలి. ఆమేన్. పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులు నిండాలి. ఆత్మయేరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి. ఆత్మయేరులై పారాలి. స్తోత్రం. ది ఖబారి లివి ఖబా ది సిబి అండ్ నౌ వి ఖబా ది సిబి ఖబా. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఓ సంగమా, దేవుడు మనం దర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నవాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నవాడు. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నీ శక్తి నాకు కావాలి.
పరిశుద్ధాత్మడా నన్ను అభిషేకించు, పరిశుద్ధాత్మడా నన్ను కడుగు, పరిశుద్ధాత్మడా నీతిమంతునిగా చేయి, పరిశుద్ధాత్మడా అద్భుతం జరిగించు, పరిశుద్ధాత్మడా కార్యం జరిగించు. ప్రభువును స్తుతిస్తాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓరా సి కబాది సెమిరని కబాబా ది కాంది సిబి హోరా ది కబాది దిబి కబాది సెమిరని కబాబా ది హోరా ది కబాబా ది కాంది సిబి కబాది సెమిరని. అందరూ స్తుతించండి, అందరూ స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ప్రభువానికి వందనాలు, దేవానికి స్తోత్రములు. ఇప్పుడే సంఘాన్ని దర్శించు, ఇప్పుడే సంఘాన్ని దర్శించు. నన్ను దాటిపోకు పరిశుద్ధాత్మడా, నా మీదికి రాండి, నన్ను కడుపండి, నన్ను దర్శించు, నీ ఆత్మతో నింపు. ఓ నీ కబాది సెవిరని కబాబా నీ హెనా నీ కబాది సెవిరని కబాబా. యేసయ్యా పరలోక మేఘం దిగి రావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సంగమా, ఎంతకాలం దేవుడు తన ఆత్మను ఇవ్వటానికి మనకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా, ఎవరైతే విధేయత చూపగలుగుతారో, ఎవరైతే తగ్గించుకోగలుగుతారో, ఎవరైతే రిక్తులుగా చేసుకుంటారో వారికి దేవుడు తన ఆత్మని ఇచ్చువాడని అపోస్తలుల కార్యములో రాయబడింది. దేవుడు నీకు తన ఆత్మను ఇవ్వటానికి, దేవుడు నీకు పరిశుద్ధాత్ముని తోడుగా పెట్టడానికి, పరిశుద్ధాత్ముడు నీలో ఉండటానికి ఎంతకాలం పొందుకొనకుండా ఉంటావు? దేవా నాకు కావాలి, దేవా నాకు కావాలని రెండు చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా.